హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మనం చేయబోయే రెసిపీ శనగపిండితో లడ్డూలు. దీనికి కావాల్సిన ఐటమ్స్: 1 కప్పు శనగపిండి, 1 కప్పు చక్కెర, 1 కప్పు నెయ్యి, 1/2 కప్పు కాల్చి చల్లార్చిన పాలు, 1/2 కప్పు సుజీ రవ్వ, చిన్న కడిసుకున్న డ్రై ఫ్రూట్స్. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి 2 స్పూన్స్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యి అన్నది కాగాక మనం చిన్నగా కట్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసుకోవాలి. డ్రై ఫ్రూట్స్ని వేసుకొని మనం డ్రై ఫ్రూట్స్ని అంటే వేయించుకోవాలి. డ్రై ఫ్రూట్స్ వేయాక మనం డ్రై ఫ్రూట్స్ని ఒక చిన్న బౌల్లోకి తీసుకోవాలి. అదే ప్యాన్లో 1/4 కప్పు సుజీ రవ్వ, 1 కప్పు శనగపిండి వేసి పచ్చి వాసన వేయే వరకు 5 to 10 minutes సిమ్లో పెట్టుకొని బాగా వేయించుకోవాలి. శనగపిండి అనేది బాగా వేయించుకోవాలి, పచ్చి వాసన వేయే వరకు వేయించుకోవాలి. ఇలా వేయించుకున్నప్పుడు మధ్యలో నెయ్యి వేసుకుంటూ మనము పిండిని వేయించుకోవాలి. మనము శనగపిండి సుజీ రవ్వ కలిపి వేయించుకుంటున్నాం కాబట్టి మధ్యలో నెయ్యి వేసుకుంటూ వేయించుకోవాలి. ఇట్లా వేయించుకుంటే ఏంటంటే మనకు నెయ్యి ఫ్లేవర్ అనేది పిండికి బాగా పడుతుంది, స్వీట్ బాగుంటుంది. మనకు శనగపిండి వేగినప్పుడు మనకు కమ్మటి వాసన అనేది వస్తుంది. ఇలా వేయించుకున్న దానిలో 1/4 కప్పు పాలు పోసుకోవాలి. పాలు పోసుకొని ఒక 2 minutes కలుపుకోవాలి. 2 minutes కలుపుతూ మనకు కొంచెం పొడి అవుతుంది. తర్వాత దీనిలోని కొంచెం చిటికెడు పసుపు వేసుకోవాలి. పసుపు అనేది కొంచెం కలర్ చేంజ్ అవ్వడానికి, స్వీట్లో ఫ్లేవర్ ఏం చేంజ్ అవ్వదు. ఈ విధంగా కలుపుకున్న దాన్ని మనం పక్కకు పెట్టుకోవాలి. ఒక 2 minutes కలుపుకొని పక్కకు పెట్టుకోవాలి. తర్వాత అదే స్టవ్ పైన గిన్నె పెట్టి 1 కప్పు చక్కెర, 2 cups వాటర్ పోసుకొని మనకు చక్కెర అనేది కరిగే వరకు ఉంచుకోవాలి. చక్కెరని మాత్రమే కరిగించుకోవాలి, దీనికి ఎలాంటి ఆగమం అవసరం లేదు. చక్కెర కరిగాక మనం ఆ గిన్నెని అనేది కిందికి దించుకోవాలి. తర్వాత అదే స్టవ్ పైన మనం ముందుగా వేయించుకున్న శనగపిండిని వేసుకొని మళ్ళీ ఒక 2 minutes బాగా కలుపుకోవాలి. వీడియోలో చెప్పిన విధంగా కలుపుకున్న తర్వాత మనం చక్కెర వాటర్ అనేది పోసుకోవాలి. ఒకేసారి పోసుకోవచ్చు, కొంచెం పోసుకుంటూ కలుపుకోవాలి. మనం చక్కెర వాటర్ పోసుకున్నాక హై ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 2-3 minutes బాగా కలుపుకోవాలి. కలుపుకుంటే ఏంటంటే ఉండలు కట్టవు, మెల్లగా కలిపితే ఉండలు కడతాయి. హై ఫ్లేమ్లో పెట్టుకొని బాగా కలుపుకోవాలి. 2-3 minutes బాగా కలుపుతూ ఉండాలి. ఇలా కలుపుకున్న దాంట్లో 1 స్పూన్ నెయ్యి వేసుకోవాలి. కొంచెం నెయ్యి వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలపాలి. మనము ఎంత బాగా కలిపితే స్వీట్ ఫ్లేవర్ అనేది అంత బాగా వస్తుంది. తర్వాత మనం ఇంతకుముందు వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసుకొని మళ్ళీ బాగా కలుపుకోవాలి. ఇది దగ్గరకు వచ్చే వరకు కలుపుకోవాలి. మనం లడ్డూలు తయారు చేస్తున్నాం కాబట్టి మనకి ఇది కొంచెం దగ్గరకు వచ్చే వరకు కలుపుతూ ఉండాలి. వీడియోలో చెప్పిన విధంగా రావాలి. ఒక 5 minutes కలుపుతూ ఉండాలి. సిమ్లో పెట్టుకొని బాగా కలుపుతూ ఉండాలి. హై ఫ్లేమ్లో పెడితే శనగపిండి అనేది తొందర మాడు వాసన వస్తుంది కాబట్టి సిమ్లో పెట్టుకొని కలుపుకుంటే మనకు మాడు వాసన అనేది రాదు, స్వీట్ కూడా బాగా వస్తుంది. ఇలా దగ్గరికి వచ్చిన బేసన్ను ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ప్లేట్లోకి తీసుకొని చల్లార్చుకొని చిన్నగా మనం ముద్దలాగా చేసుకోవాలి. వీడియోలో చెప్పిన విధంగా చిన్నగా రౌండ్ ముద్దల్లాగా చేసుకోవాలి. రౌండ్గా ముద్దలు చేసుకోవాలి. ఎంతో టేస్టీ గల శనగపిండి లడ్డూలు రెడీ. ఫ్రెండ్స్, మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. ఎమ్మి టేస్ట్ బాగుంటుంది.